ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో అక్షయ తృతీయ 2024 సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది, నిజంగా ఈ అక్షయ తృతీయకున్న విశిష్టత ఏమిటి, ఈరోజు నిజంగా బంగారం కొనాలా వద్దా, కొనలేని వాళ్ళు మరి ఏం చేయాలి, అసలు ఈరోజు ఏ పనులు చేయడం వల్ల మనకి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అనే అన్ని విషయాలు కూడా క్లియర్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మనకి శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థం. ఈ అక్షయ తృతీయ రోజు ఏదైనా వస్తువులను దానం చేసినట్లయితే అవి తరిగిపోకుండా మనకి జీవితంలో ఎప్పుడూ ఉంటాయి అని అర్థం. చాలామంది ఈ అక్షయ తృతీయ రోజు ఏదైనా శుభకార్యాలు చేసినా లేదంటే నూతనంగా పనులు ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తి అవుతాయి అని నమ్ముతూ ఉంటారు. ఈరోజు బంగారం కొనాలా వద్దా అనేది నేను వీడియో చివరిలో చెప్తాను. అసలు ఈ అక్షయ తృతీయ యొక్క విశిష్టత కనుక ఇప్పుడు మనం చూసినట్లయితే పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షి వినాయకుడికి భగవద్గీతను బోధించింది ఈరోజే. అలాగే వినాయకుడు భగవద్గీతను రాయడం ప్రారంభించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజే. అంతేకాకుండా పాండవులు వనవాసం చేస్తూ ఉన్నప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడికి అక్షయ పాత్రను ప్రసాదించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజు. అంతేకాకుండా పాండవులు జూదంలో ఓడిపోయినప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదికి అనేక చీరలను ఇచ్చింది కూడా ఈ అక్షయ తృతీయ రోజు. ఇంతటి విశిష్టత కలిగింది ఈ అక్షయ తృతీయ. అసలు మరి ఈ సంవత్సరం ఏ రోజు వచ్చింది అని చూసుకున్నట్లయితే శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం 10వ తారీఖు మే 2024 సంవత్సరము శుక్రవారం రోజు తదియ తిథి ఉదయం 4:44 నుంచి ప్రారంభమవుతుంది. రోహిణి నక్షత్రం ఉంది. ఇక శుభ సమయాలు చూసుకున్నట్లయితే ఉదయం 11:47 నుండి 12:38 వరకు ఉంది. అమృత గడియలు రాత్రి 1:39 నుంచి 3:12 వరకు ఉంది. పూజా సమయం ఉదయం 6 గంటల నుంచి 9:20 వరకు, సాయంత్రం 5:55 నుంచి రాత్రి 9 గంటల వరకు. ఇప్పుడు బంగారం కొనుక్కోవాలా వద్దా అంటే శాస్త్రం ప్రకారం చూసినట్లయితే అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఐశ్వర్యం కలుగుతుందని అయితే ఎక్కడా లేదండి. అయితే బంగారాన్ని ఒక పెట్టుబడిగా భావించే వాళ్ళు, లేదు అంటే డబ్బు ఉంటే ఖర్చు అయిపోతుందండి, బంగారం ఉంటే ఒక వస్తువు రూపంలో ఉంటుంది అనుకునేవారు, లేదంటే అక్షయ తృతీయ రోజు తప్ప మేము వేరే రోజు ఇంకా అసలు కొనుక్కోము అనుకునే వాళ్ళు మాత్రం బంగారం కొనుక్కోండి. అంతేగాని ఈరోజు ఆ బంగారం కొంటే ఐశ్వర్యం కలుగుతుందని అప్పు చేసి మాత్రం ఎట్టి పరిస్థితిలో బంగారం కొనుక్కోకండి. ఈరోజు బంగారం కొనడం కంటే బంగారం దానం చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఏ వస్తువులైతే ఈ అక్షయ తృతీయ రోజు దానం చేస్తామో ఆ వస్తువులు తరిగిపోకుండా మనకి ఉంటాయి. మరి మనకి ఐశ్వర్యం ప్రాప్తించాలి అంటే ఈరోజు చేయవలసిన పనులేమిటి అని చూసుకున్నట్లయితే అంచు కలిగిన చీరలను దానం చేయడము, నూలు వస్త్రాలను దానం చేయడము, చల్లటి నీటితో నిండిన కుండలను దానం చేయడము, చెప్పులు గొడుగులు దానం చేయడము, మజ్జిగ లేదంటే భోజనాన్ని దానం చేయడం, పెరుగుని దానం చేయడం, ఇలాంటివి చేయడం వల్ల మనకైతే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. మనకి అక్షయ తృతీయ వేసవికాలం వస్తుంది కాబట్టి వేసవికాలంలో ఒంటికి చలవ చేసే వస్తువులు కానీ వేసవికాలంలో ఏ వస్తువులు ఉపయోగపడతాయో వాటిని దానం చేయడం వల్ల మాత్రమే మనకి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. సో తెలుసుకున్నారు కదండి అక్షయ తృతీయ యొక్క విశిష్టత, ఈరోజు చేయవలసిన పనులు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.